చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం Lenovo Ideapad Slim 5 Pro అన్బాక్సింగ్ అయితే చేస్తాం కదా. ఈరోజు వచ్చేసి రివ్యూ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీక్లో నేను నా ఎక్స్పీరియన్స్, నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేసుకుంటాను. దీన్ని బట్టి మీరు ఈ ల్యాప్టాప్ కొనొచ్చా లేదనేది కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఖచ్చితంగా వీడియో నిండి వరకు అయితే చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఎక్కువ డీటెయిల్గా అయితే చెప్పను. అన్బాక్సింగ్లో ఆల్రెడీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఎవరైతే చూడకపోతే అన్బాక్సింగ్ ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడ నుంచి అన్బాక్సింగ్ చూడండి, మీకు ఫిజికల్ ఓవర్వ్యూ నుంచి ఎవ్రీథింగ్ అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం ఎక్కువగా పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్, థర్మల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. సో ముందుగా యాజ్ యూజువల్ డిజైన్ మీకు తెలిసిందే, స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్స్లో వస్తుంది. ఇది మీకు మేజర్ దీన్ని కన్సిడర్ చేయడానికి ఏంటంటే స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్స్లో వస్తుంది. బట్ మీకు గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడిటింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ప్రొడక్టివిటీ వర్క్ కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు దీన్ని ఆరామ్సే కన్సిడర్ చేయొచ్చు, ఎవరైతే గేమింగ్ ల్యాప్టాప్ తీసుకెళ్ళలేము అని అనుకుంటారు. సో లుక్స్ విషయానికి వస్తే అంతే, వెంటిలేషన్ కూడా పర్లేదు, బాగానే ఉంది ఓవరాల్గా మీకు ప్రొవైడ్ చేయడం. బట్ థర్మల్ మేనేజ్మెంట్ ఎలా ఉందనేది ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, అక్కడ మీకు క్లారిటీ అయితే వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్ గేమింగ్ కోసం కన్సిడర్ చేయాలనుకుంటే. బెజల్స్ యాజ్ యూజువల్ చాలా అంటే చాలా థిన్గా ఉన్నాయి. బెజల్స్లో నో ప్రాబ్లం. బిల్డ్ క్వాలిటీ మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీలో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. ఓవరాల్గా స్క్రీన్ ఫ్లెక్స్ కూడా నేను ఎక్కువ అబ్జర్వ్ అయితే చేయలేదు. ఓవరాల్గా వెయిట్ కూడా మీకు 1.9 kgs అయితే వస్తుంది. లైట్ వెయిట్ అని చెప్పొచ్చు గేమింగ్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసి చూస్తే. అండ్ కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం నాకు వెరీ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మీకు ఫుల్ సైజ్ కీబోర్డ్తో వస్తుంది. దట్టు బ్యాక్లెట్ కీబోర్డ్ 3 steps అయితే ఉంటాయి. బ్యాక్లెట్ కీబోర్డ్ మోర్ దెన్ ఎనఫ్, సరిపోతుంది, పర్లేదు. సో ఫుల్ సైజ్ కీబోర్డ్తో వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్గా ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీకు నార్మల్గా ఈ బడ్జెట్లో వచ్చే వేరే ల్యాప్టాప్స్ అంటే నేను అండర్ 60,000లో చూసిన వాటిలో మీకు ఫీడ్బ్యాక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇందులో మీరు కొంచెం హెవీగా ప్రెస్ చేయాలి. దానివల్ల మీరు కీ ప్రెస్ చేసినప్పుడు చాలా ఈజీగా మీకు ఫీడ్బ్యాక్ అనేది అయితే అర్థమవుతుంది. నాకైతే ఓవరాల్గా కీబోర్డ్లో మాత్రం ఫీడ్బ్యాక్ ఎస్పెషల్గా చాలా బాగా నచ్చిందని చెప్పాలి. అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వచ్చినట్లయితే ట్రాక్ ప్యాడ్ కూడా చాలా బెటర్ అయితే ఉంది. ఎక్కడ కూడా నాకు మేజర్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. సైజ్ కానీ, ట్రాకింగ్లో కానీ, యాక్యురసీలో కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. బట్ థింగ్ ఏంటంటే మీకు అది పొజిషన్ అనేది కొంచెం లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, మిడిల్లో ఇచ్చుంటే బాగుండేది. అదొకటి నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం మా ట్రాక్ ప్యాడ్లో వచ్చేసి. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే 16 inches వెరీ బిగ్ డిస్ప్లే. మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా, అంటే మీరు ఏ వర్క్ చేయాలనుకున్నా సరే, ఎక్సెల్ షీట్స్ కానీ ఏవైనా సరే, వెరీ బిగ్ డిస్ప్లే. దట్టు మీకు 100% sRGBతో వస్తుంది. 350 nits బ్రైట్నెస్ నిట్స్తో వస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీలో నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. 2K డిస్ప్లే అయితే యూజ్ చేశారు ఇందులో, మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా డిస్ప్లే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక గ్రేట్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు ఈ ల్యాప్టాప్లో ఎస్పెషల్గా. ఓవరాల్గా డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్పీకర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను. సో స్పీకర్స్ అనేవి యావరేజ్ స్పీకర్స్, నాట్ దట్ గ్రేట్ అనేది క్లియర్గా చెప్పగలను. ఇక పర్ఫార్మెన్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి ఈ ల్యాప్టాప్లో, ఎందుకంటే మనకి ఇది స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్స్లో వచ్చి ఒక గేమింగ్ ల్యాప్టాప్ అని అయితే చెప్పుకోవచ్చు. మరి థర్మల్స్ ఎలా మెయింటైన్ చేశారు ఏంటి, ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, థర్మల్స్ కోసం పర్ఫార్మెన్స్ ఏమైనా కాంప్రమైజ్ చేశారా, ఇవన్నీ క్లియర్గా తెలియాలంటే ఖచ్చితంగా ఈ పార్ట్ మీరు క్లియర్గా అయితే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో CPU చూసినట్లయితే మనకి Ryzen 7 5800H సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, 45 watt TDPతో వస్తుంది. 8 cores ఉంటాయి, 16 threads అయితే ఉంటాయి. అండ్ GPU విషయానికి వచ్చినట్లయితే మనకి GTX 1650 అయితే యూజ్ చేశారు NVIDIA అయితే. ఓవరాల్గా ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఇలా ఉన్నట్లయితే మెయిన్గా మనం కొన్ని ఎవరైతే బెంచ్ మార్క్స్ని బిలీవ్ చేస్తారో ఖచ్చితంగా బెంచ్ మార్క్స్ మీకోసం చెప్తాను. ఆ తర్వాత మనం రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా బెంచ్ మార్క్స్ చూసినట్లయితే మనకి సినీబెంచ్ R50 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే 123 FPS అయితే వచ్చిందనమాట. పర్లేదు, నాట్ బ్యాడ్. అండ్ అలానే మనకి సినీబెంచ్ R23 కనుక మనం చూసినట్లయితే 1421 సింగిల్ కోర్లో వస్తే, అదే మనకి మల్టీ కోర్లో వచ్చేసి 11,324 అయితే వచ్చింది. టు బీ ఫ్రాంక్ చాలా బెటర్ స్కోర్స్ అని చెప్పుకోవచ్చు R23ది. బట్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అనే తర్వాత మాట్లాడుకుందాం. అదే గీక్ బెంచ్ చూసినట్లయితే మనకి కుడా కోర్స్లో వచ్చేసి 36,817 వస్తే, అండ్ నార్మల్గా మనం రన్ చేసినప్పుడు CPU స్కోర్స్ వచ్చేసి మనకి సింగిల్ కోర్లో 1473 వస్తే, మల్టీ కోర్లో 7,306 అయితే వచ్చింది. అండ్ 3D మార్క్ కోడ్ రన్ చేశాను నేను. 3D మార్క్ స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే 3248 అయితే వచ్చింది. ఇది కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే చూడడానికి చాలా బెటర్ అయితే ఉన్నాయి. బట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఎవరైతే ఎడిటింగ్ పర్పస్కి లేదా నార్మల్ ప్రొడక్టివిటీ వర్క్ కోసం తీసుకున్నట్లయితే, మీరు ఎడిటింగ్ చేయాలంటే ప్రీమియర్ ప్రోలో మేము 9 minutes క్లిప్ కనుక ఎడిట్ చేస్తే, సో మా స్టైల్ ఆఫ్ ఎడిటింగ్లో అది వచ్చేసి మీకు 8 minutes అయితే పట్టింది రెండర్ అవ్వడానికి. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 9 minutes క్లిప్ 8 minutes అయితే రెండర్ అవుతుంది. సో మీకు నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు లట్స్ లాంటివి యూజ్ చేసి ఎడిటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంకా 10 minutes అబోవ్ మీకు టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ ఎడిటింగ్ కోసం అయితే. అదొకటైతే గుర్తుంచుకోండి. సో 15 minutes, 9 minutes నుంచి 15 minutes అంటే నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఎడిటింగ్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక గేమింగ్ విషయానికి వచ్చినట్లయితే, గేమింగ్లో
మనం చూసినట్లయితే రాకెట్ లీగ్ అయితే ఆడాం మేము. రాకెట్ లీగ్లో వచ్చేసి మనకి అప్ టు 62 FPS వరకు అయితే వచ్చింది. కాన్స్టెంట్గా 60 FPS అయితే ఎప్పుడు ఉంటుంది, 62 FPS వరకు అయితే మనకి చూపిస్తూ ఉంది. అండ్ సిపి టెంపరేచర్ చూసినట్లయితే మనకి 73 degrees, లెస్ దాన్ 75 degrees అయితే ఉంది. ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు రాకెట్ లీగ్ ఆడినప్పుడు. అండ్ ఇక GTA విషయానికి వచ్చినట్లయితే GTA వచ్చేసి మనకి 75 to 85 FPS వస్తుంది. సమ్ టైమ్స్ స్టేబుల్గా ఉన్నప్పుడు, యాక్షన్ సీన్స్ లేనప్పుడు మీకు 90 కూడా వస్తుంది అండి. బట్ యాక్షన్ సీన్స్ ఉన్నప్పుడు చూసినట్లయితే మనకి 75 నుంచి 85 వరకు అయితే వస్తుంది. ఫ్రేమ్ రేట్ అయితే పర్లేదు, నాట్ బ్యాడ్. అండ్ CPU టెంపరేచర్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడే ఒక ప్రాబ్లం, 90 to 95 degrees సెంటిగ్రేడ్స్ అయితే ఉంది. సో సమ్ టైమ్స్ నేను 97 కూడా చూశాను. సో థర్మల్ మేనేజ్మెంట్ గురించి ఖచ్చితంగా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో జీపీ టెంపరేచర్ చూసినట్టయితే 70 degrees అయితే ఉంది. అండ్ అలానే మేము వచ్చేసి వరల్డ్ వార్ జెడ్ కూడా ఆడాము. వరల్డ్ వార్ జెడ్లో వచ్చేసి మనకి ఫ్రేమ్ రేట్ అప్ టు 90 నుంచి 100 FPS వరకు అయితే వచ్చింది. అండ్ అక్కడ కూడా సిపి టెంపరేచర్ చూసినట్లయితే 88 నుంచి అప్పుడప్పుడు 90, 91 అలా కూడా రీచ్ అవుతూ ఉందన్నమాట. ఇక ఓవరాల్గా ఇది గేమింగ్ పర్ఫార్మెన్స్, ఫ్రేమ్ రేట్, ఎవ్రీథింగ్ మనం చూసుకున్నట్లయితే డే టు డే యూసేజ్లో మాత్రం స్టూడెంట్ యూసేజ్కి కానీ, ఒకవేళ ఆఫీస్ యూసేజ్కి కానీ నో యూసేజ్, మీరు ఆరామ్సే యూజ్ చేయొచ్చు, ఎడిటింగ్కి ఆరామ్సే యూజ్ చేయొచ్చు. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం థర్మల్ మేనేజ్మెంట్ అనేది కొంచెం ప్రాబ్లం అయితే నాకు అనిపించింది. దాని గురించి ఓడెక్ట్ తర్వాత మాట్లాడుకుందాం. ఇక థర్మల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చి పర్సనల్గా మెయిన్గా మాట్లాడుకున్నట్లేదు మనం. ఇక్కడ వచ్చేసి మనకి 95 degrees వరకు CPU రీచ్ అయినా ఏం కాదు, 95 degrees దాటిందంటే మాత్రం కొంచెం ప్రాబ్లం. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైతే బాడీ ఉంటుంది ఇక్కడ మనకి, సో ఈ టాప్ బాడీ అంతా కూడా మీకు, సో ఇదంతా కూడా కొంచెం హీట్ అవుతూ ఉందనమాట. అదొకటైతే నాకు అనాయంగా అనిపించింది. ఎప్పుడు గేమ్స్ ఆడేటప్పుడే, నార్మల్ టైంలో, ఎడిటింగ్ టైంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం థర్మల్ మేనేజ్మెంట్ అనేది నాట్ అప్ టు ద మార్క్. ఖచ్చితంగా వీళ్ళు స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్స్లో తీసుకొస్తే సరిపోదు, కొంచెం వెంటిలేషన్ అండ్ థర్మల్ మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది 100% ఉంది. ఒకవేళ మీకు ఖచ్చితంగా మీరు గేమ్స్ ఆడతారు, స్టూడెంట్ లుక్లో కావాలనుకుంటే మాత్రం దీన్ని అంతగా అయితే నేను రికమెండ్ అయితే చేయను, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. సో మీకు రివ్యూ చేశాక నాకు అదే అర్థమైంది. ఒకవేళ మీరు ఎడిటింగ్ పర్పసో లేకపోతే ప్రొడక్టివిటీ వర్క్ పర్పసో అండ్ అలానే స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్లో కావాలనుకుంటే మాత్రం దేన్ని కన్సిడర్ చేయొచ్చు తప్పితే. బట్ హెవీ గేమింగ్కి అయితే ఖచ్చితంగా నేను ఈ ల్యాప్టాప్ని అయితే బేస్డ్ ఆన్ థర్మల్స్ నేనైతే దీన్ని అయితే రికమెండ్ చేయను. ఎక్సెప్ట్ దట్ మీరు వేరేది అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు అసలు స్టూడెంట్ ల్యాప్టాపే కావాలి అనుకుంటే మాత్రం ఇందులోనే మీకు స్లిమ్ 5 వితౌట్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. సో అదైతే తీసుకోండి, మీకు అరౌండ్ అది 67,000కి వస్తుంది. అది చాలా బెటర్ ఆప్షన్, మీకు థర్మల్స్ కూడా బెటర్ ఉంటాయి. లేదు మీరు ఆటోకాడ్ అండ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారనుకుంటే మాత్రం మీకు ఇంత డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉన్నది అయితే అవసరం లేదు. మీరు 2GB MX 450 కానీ MX 332 వచ్చే Lenovo Slim 5 Pro ఉంది. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, బ్రాకెట్లో ఆటోకాడ్ అని పెట్టేసి అది పర్చేజ్ చేయండి. అది మీకు అరౌండ్ 71-72,000కి వస్తుంది. అందులో కూడా మీకు థర్మల్ ఇష్యూస్ అయితే చూడడానికి ఉండవు. సో ఇదొకటి మాత్రం ఖచ్చితంగా గేమింగే హైయెస్ట్ ప్రయారిటీ స్టూడెంట్ లుక్స్ అనుకుంటే మాత్రం వెరీ సారీ, ఖచ్చితంగా దీన్ని అయితే నేను సజెస్ట్ అయితే చేయలేను. ఇక వెబ్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే వెబ్ కెమెరా క్వాలిటీ ఒకసారి చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీకు వెబ్ కెమెరా నుంచి వస్తుంది. మీరు నాయిస్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నా ఏదైతే ఆడియో వస్తుందో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ల్యాప్టాప్ యొక్క మైక్రోఫోన్స్, వాటి నుంచి ఈ ఆడియో అయితే వస్తుంది. మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఎలా ఉంది వెబ్ కెమెరా క్వాలిటీ అయితే మీకు షేర్ చేసుకోండి. నా ఒపీనియన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండోర్లో కాబట్టి కొంచెం నాయిస్ యాజ్ యూజువల్ 720p వెబ్ కెమెరాస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. సో యాజ్ యూజువల్ వెబ్ కెమెరాలో ఓకే 720p అని ఇలానే ఉంటాయి కాబట్టి మేజర్ ఇష్యూ అయితే నాకైతే అనిపించలేదు. అండ్ ఆ తర్వాతకి ఇక రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 16GB ర్యామ్తో వస్తుందన్నమాట. 16GB ర్యామ్ 3200 MHz స్పీడ్ ర్యామ్తో వస్తుంది. 2 slots అయితే ఉంటాయి. 2 slots 8x8 అయితే యూజ్ చేశారు. ఓవరాల్గా మాత్రం ర్యామ్ పర్లేదు, హై స్పీడ్ ర్యామే యూజ్ చేశారని చెప్పాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే స్టోరేజ్ వచ్చేసి 512GB SSD అయితే యూజ్ చేశారు. సో ఇది SK హైనిక్స్ అని అయితే యూజ్ చేశారనమాట. సో ఆ బ్రాండ్ అయితే యూజ్ చేశారు. ర్యామ్ బ్రాండ్ అయితే మనకి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. సో ఓవరాల్గా మాత్రం మీకు పర్లేదు, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే స్క్రీన్ మీద Windows 11 హోమ్తో వస్తుంది, MS Office 2021తో వస్తుంది, Lenovo అంటే సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందాక థర్మల్స్ విషయాలు మీకు ఒక విషయం చెప్పాను కదా, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు Lenovo Vantageలోకి వెళ్ళి పర్ఫార్మెన్స్ మోడ్ తీసేసి నార్మల్ మోడ్లో, ఫైట్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం మీకు అంత థర్మల్స్ అయితే రీచ్ అవ్వదు. నేను చెప్పిన 90 to 95 గేమ్స్ ఆడేటప్పుడు, బట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక వైఫై విషయానికి వచ్చినట్లయితే వైఫై రిసెప్షన్ విషయానికి వచ్చినట్లయితే డౌన్లోడ్ స్పీడ్ వచ్చేసి మనకి 147 ఉంటే అప్లోడ్ స్పీడ్ వచ్చేసి మనకి 148 Mbps అయితే ఉంది. నా ప్లాన్ వచ్చేసి 150 Mbps ప్లాన్.
పర్లేదు. 2 రూమ్స్ అవతల రోటర్ అయితే ఉంది, మంచి సిగ్నల్ రిసెప్షన్ అయితే ఉంది. అండ్ అప్గ్రేడబిలిటీ విషయానికి వచ్చినట్టయితే ర్యామ్ మాత్రం మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోలేరు. 2 స్లాట్స్ అయితే మీకు ఆన్ బోర్డ్ అయితే ఉంటాయి అనమాట. సో మీకు ర్యామ్ అప్గ్రేడేషన్ అయితే లేదు. అండ్ స్టోరేజ్ అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అప్ టు 1 TB స్టోరేజ్ వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 75 వాట్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు కదా. ఛార్జింగ్ టైం నేను టెస్ట్ చేసినట్లయితే నాకు 2% నుంచి 90% ఛార్జ్ అవ్వడానికి నాకు 1 hour 15 minutes టైం అయితే పట్టిందనమాట. సో అంతే. అండ్ 1 hour 15 minutesలో మీకు ఇక్కడ ఒక నోట్ ఏంటంటే, నేను హెవీ యూసేజ్ చేస్తూ నేను బ్రౌజింగ్ చేస్తూ బ్రైట్నెస్ 100% బ్రైట్నెస్లో పెట్టుకొని చేస్తే నాకు ఇదైతే వచ్చింది. సో మీరు నార్మల్ ఛార్జ్ చేస్తే 1 hour 5 minutes 10 minutesలో మీకు ఇదైతే ఫుల్ ఛార్జ్ అయితే పోతుంది. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం నేను ఫుల్ బ్రైట్నెస్లో యూజ్ చేస్తే నాకు 3 to 4 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చిందన్నమాట. మీరు ఒకవేళ 70% బ్రైట్నెస్లో కనుక యూజ్ చేస్తే మాత్రం మీకు అప్ టు 4 to 5 hours అయితే వస్తుంది. అండ్ మీ యూసేజ్కి తగ్గట్టుగా బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ బేస్డ్ ఆన్ యూసేజ్ అని చెప్పొచ్చు. బట్ మినిమం మీకు 3.5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఈజీగా వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక వర్డిక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి మనకి 83,000 రూపాయలకి అయితే ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉంది. ఒకవేళ మీరు స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్స్లో ఉండే గేమింగ్ ల్యాప్టాప్ కోసం చూస్తున్నారు, అది కూడా కేవలం ప్రొడక్టివిటీ వర్క్స్, ఎడిటింగ్ లాంటి, ఫోటోషాప్ లాంటి, గ్రాఫిక్స్ లాంటివి అనుకుంటే మాత్రం దెన్ కన్సిడర్ చేయండి. లేదు గేమింగ్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ, లుక్స్ కోసమే, స్టూడెంట్ లుక్స్ కోసమే గేమింగ్ ల్యాప్టాప్ని ఇది తీసుకుంటున్నాం అనుకుంటే మాత్రం నేను రికమెండ్ చేయను. ఒకవేళ రికమెండ్ ఎప్పుడు చేస్తానంటే, మీరు హెవీ గేమ్స్ కాకుండా రాకెట్ లీగ్ లాంటి గేమ్స్ ఇట్లాంటివి ఆడుతున్నప్పుడు మీరు క్వైట్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం, రాకెట్ లీగ్లో అసలు నాకు థర్మల్ టెంపరేచర్స్ కూడా ఎక్కువ రీచ్ అవ్వలేదు. జీటే కానీ వరల్డ్ వార్ Z కానీ కొంచెం హెవీ గేమ్స్లో మీకు థర్మల్ టెంపరేచర్ అబౌవ్ 90 degrees అయితే ఉంది. అదైతే చూసుకుంటే హెవీ గేమ్స్ అయితే రికమెండ్ చేయను. మీడియం గేమ్స్ అయితే ఓకే. ఒకవేళ హెవీ గేమ్స్ ఆడుతూ మీరు క్వైట్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, గేమింగ్ పర్ఫార్మెన్స్. బట్ ఓవరాల్గా మాత్రం మీకు థర్మల్స్ అయితే తగ్గుతుంది. ఇవన్నీ కన్సిడర్ చేసి అయితే ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేయండి. చెప్పాను కదా, మీకు ఆటో క్యాడ్ కోసం అనుకుంటే ఒక స్పెషల్ వేరియంట్ ఉంది, MX సిరీస్ గ్రాఫిక్ కార్డ్తో వచ్చి దానికి వెళ్ళండి 72,000కి. లేదు అసలు మీరు స్టూడెంట్ పర్పసెస్ మంచి బెస్ట్ ల్యాప్టాప్ కావాలి లెనోవో నుంచి అనుకుంటే మాత్రం, లెనోవో కాదు ఓవరాల్గా అక్కడ ఉన్న కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే లెనోవో స్లిమ్ 5 Pro 67,000కి మంచి ఆప్షన్, దాని మీద మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఎనివే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నేను ఫ్యూచర్లో వీడియో పెట్టినప్పుడు అలా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, అక్కడ నుంచి అయితే చూడవచ్చు. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్. Won't say pretty please, or speak in little